అంజనాదేవి కర్మాన్మయా దేవ నిన్నెంచనేనెంచవారన్ దయాశాలివై చూచియుందాతవై చూచియుందస్కరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రివై స్వామి కార్యార్థవై ఏగి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యత్నాలు చుమ్మంటూ గావించి వాలిని సంపించి సతిల కొంచుపాదకి దీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ భూమి తుంచూచి ఆనందము పొంగి ఆనందరం విచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరామునిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ తన వేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణం మూసనం దింపదానప్పుడేకి సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణంలో రక్షింపదా కుంభకర్ణాదులం వీరులంలో శ్రీరామ వారాసి వారందరి రావణం సంపదానంతలో కంపురానందమయ్యుండ నవ్వేళ నుండి భీషణుడు కంటోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సందర్భమయ్యున్న పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపూడు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంగా నిన్ను సేవించి నీ కీర్తన చేసిన పాపములు రాజ్యములు కల్పనే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వానదాకార యోగమంగార యోగీర నీవే సమస్తం బ్రహ్మమర్థం వజ్రదేహం దాచి శ్రీరామ శ్రీరామయంచున్ తలసురాజిత్మయందుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంగిరచారివై బ్రహ్మదేశము సంద్రౌగణీజ్వాల కల్లోల మహావీర హనుమంత ఓంకార శబ్దంబులం భూత ప్రేతంబులం పెంటి సాచంబులం శాకిని జాతిని త్యాగులం గాలి దెయ్యంబులం నీదు వారంబులం చుట్టినే రంగులం పట్టి నీ ముష్టి ఖాతంబులం ఆగుదండంబులం ధోమఖండంబులం చుంచి కారాభిరుతుండవై నీవు గంభక్తమైన నీ విద్యనేదంబులం చూచి నాలోని నా ముక్తు నరసింహయంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా
దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. ఇప్పుడు 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారికి మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది.